లూకాసు వార్త మొదటి అధ్యాయము. లూకాసు వార్త మొదటి అధ్యాయము 6వ వచనము 5-6 వచనాలు కలిసి చదువుకుందాం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అనకు యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నీతిమంతులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైండ్రి. చాలు, దేవుడు తన వాక్యం దీవించుగాక. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. ఇద్దరు, వారి పేరు కూడా మనకు క్లియర్గా ఇక్కడ రాయబడింది, జకర్యా, ఎలిజబెత్. వీళ్ళు నిండు వృద్ధాపంలో, అంటే వారు ముసలితనములు ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు, గొడ్రాలు. అయితే ఇదంతా మాట్లాడకం కాదు, కానీ ఇందులో దేవుని ఎడల వారు నడుచుకున్న తీరుని బట్టి ఇక్కడ మనము చూద్దాం. మొదటిదేమో ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నడుచుకున్నారు వాళ్ళు. దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున వారు నడుచుకున్నారు. రెండవది, నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా. మూడవది ఏమైనారు వాళ్ళు? నీతిమంతులుగా యుండురి, నీతిమంతులై యుండురి అని వ్రాయబడ్డది. ఫస్ట్ ఏమో దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం వారు నడుచుకున్నారు. రెండవది చూస్తున్నాము నిరపరాధులుగా ఉన్నారు. మూడవది మనం చూస్తున్నాము నీతిమంతులై యుండురి. అయితే ఈ మధ్యాహ్నము దేవుడు మన హృదయాలతో మాట్లాడి మనం సరిచేసుకొని యోగ్యంగా ప్రభు యొక్క బలులు చేయుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. సకలమైన ఆజ్ఞలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు సకలమైన ఆజ్ఞలు అంటే దేవుడు ఏ ఆజ్ఞలు అయితే ఇశ్రాయేలుకి ఇచ్చాడో వారు ఆ ఆజ్ఞలు చొప్పున వీరు నడుచుకున్నట్టుగా ఇక్కడ వ్రాయబడ్డది. అంటే వీరి వయసు ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాలు దాటుండొచ్చినేమో, చెప్పలేము. కానీ అయితే ఈ వృద్ధాపంలో కూడా, ఈ ముసలితనంలో కూడా దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారము, దేవుడిచ్చిన న్యాయవిధుల చొప్పున, దేవుడిచ్చిన మాటల ప్రకారం వారు నడుస్తూ దేవునికి విధేయులు ఉన్నట్టుగా ఇక్కడ కనపస్తుంది. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటివి మనం చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము. ఇక్కడ దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత లేవికాండంలో 19వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా కొన్ని దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే ఇప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తే 10 ఆజ్ఞలు దేవుడికి ఇచ్చాడు. దేవుడు ఈ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలులకు అరణ్యములో ఇచ్చాడు. అయితే ఈ జకర్యా ఎలిజబెత్లు మాత్రము దేవుడిచ్చిన సకల ఆజ్ఞలు, అంటే ఈ ఆజ్ఞలు ఇన్నని ఇవ్వలేదు. అక్కడ ఈ ఆజ్ఞలు దేవుడు వారికి చెప్పలేదు. కానీ దేవుడిచ్చిన మాట ఏంటంటే, దేవుడిచ్చిన సకలమైన ఆజ్ఞల ప్రకారము, న్యాయవిధుల ప్రకారం వారు నడుచుకొంచు దేవునికి విధేయులు ఉన్నట్టుగా కనిపిస్తుంది. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటివి? ఇక్కడ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. చదవండి, మొదటి అధ్యాయము 20వ అధ్యాయము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడనే యెహోవాను నేనే, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలకు రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొదటి ఆజ్ఞ. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? మొదటిది, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ ఏమిచ్చాడు? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు.
వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల పర్యంతము తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి 1000 తరముల పర్యంతము కరుణించువాడనై ఉన్నాను. 7వ వచనం, నీ దేవుడనైన యెహోవా నామము వ్యర్థంగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు. ఇక్కడ 2వ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమిటి? 8వ అధ్యాయంలో చూడు, విశ్రాంతి దినమును ప్రసిద్ధముగా ఆచరించవలెను. దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. తర్వాత నువ్వు పైన ఆకాశం ఎందు కానీ క్రింద భూమి ఎందు కానీ నీల ఎందు కానీ దేని రూపమును నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు. 2వ ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు, విశ్రాంతి దినమును నీవు పరిశుద్ధముగా ఆచరించాలి. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఎందుకు ఆచరించాలి అంటే 6 దినాలు నువ్వు పని చేసుకోవాలి. 7వ దినము దేవుడు నీకు ఇచ్చిన దినమది. దేవుడు ఆ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాడు. దేవుడు దాన్ని పరిశుద్ధపరిచి విశ్రాంతి దినముగా దేవుడు దేనైతే ఆచరించాడో దాన్ని పరిశుద్ధపరిచి విశ్రాంతి దినముగా మనకిచ్చాడు. 6 దినాలు నువ్వు పని చేసుకోవాలి. 7వ దినము నీవు నీ కుటుంబ వారు దేవుని ఆరాధించాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. నీకు 6 దినాలు ఇచ్చాడు. 6 దినాలు నువ్వు పని చేసుకోవాలి. 7వ దినాన్ని దేవుడు ఇచ్చాడు నీకు, అది దేవుని దినం. మనమందరం దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞ. 3వది ఏం చేశాడు? 4వది 3వది ఇక్కడ 12వ వచనంలో ఉంది చూడు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీ దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. దేవుడిచ్చిన మరొక ఆజ్ఞ. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ 10 ఆజ్ఞలు జకర్యా, ఎలిజబెత్తులు ఆ ఆజ్ఞల ప్రకారం వారు నడుచుకున్నట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంది. నేను మీ దేవుడను, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి, భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. తర్వాత నరహత్య చేయకూడదని 13వ వచనంలో ఉన్నది. 14వ వచనంలో విభజించకూడదని ఉన్నది. 15వ వచనంలో దొంగలింపకూడదని ఉంది. 16వ వచనంలో నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదని ఉంది. 17వ వచనంలోన నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదని ఉంది. ఇలా దేవుడు అరణ్యంలోన మోషే చేత 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే మనము నేర్చుకోవలసిన మాట ఏమిటంటే, పాఠం ఏంటంటే, ఎలిజబెత్తు జకర్యాలు దేవుడిచ్చిన సకల ఆజ్ఞలు చొప్పున. చూడండి, మళ్ళొకసారి దాన్ని చదువుకుందాము. 6వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరు 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. అంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు వారు శిరస వహించారు, తూచా తప్పకుండా అనుసరించారు. వారు తమ జీవితంలో నడుస్తూ వచ్చారు, అనేకులకు మాదిరికరంగా జీవిస్తూ వచ్చారు. సకలమైన ఆజ్ఞలు చొప్పున వారు నడుస్తూ వచ్చారు. నేను మీ దేవుడనంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం నువ్వు మా దేవుడవని వారు దేవుని ఆజ్ఞను అనుసరించి వచ్చారు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలంటే వారు ఆచరిస్తూ వచ్చారు. మీ తల్లిదండ్రులను సన్మానించమంటే వాళ్ళు సన్మానిస్తూ వచ్చారు. నువ్వు వ్యభిచరించకూడదంటే వారు అలానే జీవిస్తూ వచ్చారు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదంటే అలానే జీవిస్తూ వచ్చారు. నువ్వు దొంగలింపకూడదంటే అలానే జీవిస్తూ వచ్చారు. నీ పొరుగువాని నీ దేన్ని ఆశింపకూడదంటే అలా ఆశింపకుండా వచ్చారు.
ఈ మధ్యాహ్న కాలము దేవుడు మనకు వేస్తున్న ప్రశ్న, మనం అలా జీవిస్తున్నామా? వారు నడుచుకున్నారు, జకర్యా ఎలిజబెత్తులు వారు నడుచుకున్నారు. మనం ఎలా నడుచుకున్నాం? దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ వచ్చామా? గత వారంలో, గత 3 నెలలు సకలమైన ఆజ్ఞలు చొప్పున, న్యాయవిధుల చొప్పున వారు నడుస్తూ వచ్చారు. దేవుడిచ్చిన ఆజ్ఞలు వారు తూచే తప్పకుండా ఆచరిస్తూ వచ్చారు. మరి మన జీవితంలో ఈ మూడు మాసాలు, ఈ 4వ మాసము 3వ ఆదివారం వరకు, ఈ దినం వరకు దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ వచ్చామా? దేంట్లోనే తప్పిపోయామా? దేని మీదైనా నీ ఆత్మ నీ మీద దోషారోపణ చేస్తుందా? అట్లా దోషారోపణ చేస్తే మనం దాన్ని సరి చేసుకుందాం. దేవుడు నీ దేవుడని ఒప్పుకున్నావా? నీ దేవుని కొరకు జీవించావా? విశ్రాంతి దినములు ఈ 3 మాసాలు పరిశుద్ధముగా నీవు ఆచరించావా? నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించావా? దేవుడు కాకుండా వేరొక దేవతలను నువ్వు పూజిస్తూ వచ్చావా? వ్యభిచారం అంటే అప్పుడు ఇచ్చే దేవుని మాట ఏంటంటే, నన్ను కాకుండా వేరొక దేవుని నువ్వు పూజిస్తే అది వ్యభిచారం కిందకి తీసుకుని వచ్చాడు దేవుడు దాన్ని. నరహత్య చేయకూడదన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చేస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ నీ సహోదరుని మీద నీవు ద్రోహి అని చెప్పేవాడు నరహాగ్నికి లోనగునని రాయబడ్డది. అక్కడ నువ్వు నరహత్య చేయకపోయినా నిష్కారణముగా, అంటే ఏ కారణం లేకుండా నీ సహోదరుని మీద నువ్వు కోపగించినట్టయితే నీవు నరహత్య చేసిన వాడగా అవుతున్నావు అని దేవుని వాక్యం తెలుస్తుంది. అంటే ఏ తప్పిదం లేకుండా కొంతమంది నిష్కారణంగా కొంతమందిని సహోదరుల మీద కోపపడుతుంటారు. దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని నరహత్య కిందికి తీసుకొని వస్తాడు. ఇంకా వచనంలో ఏమంటుంది? దొంగలింపకూడదు అంటున్నాడు. దేవునికి ఇచ్చే దశమ భాగంలోన మనం దొంగలింపకూడదు అంటున్నాడు. దశమ భాగం అంటే ఏంటి? మనం చేసేదాని పని ఒక్కటే కాదు. నువ్వు ప్రార్థించే దాంట్లోనా, నువ్వు బైబిల్ చదివే దాంట్లోనా దేవునికి ఇచ్చే దశమ భాగం ఏమిటి? నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావా? దేవుడిచ్చిన ఆ గంటల్లో దేవునికి ఇచ్చే దశమ భాగం ఇచ్చి నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవుని గ్రంథం చదువుతున్నావా? ధ్యానిస్తున్నావా? వీరు దేవుడిచ్చిన సకల ఆజ్ఞల చొప్పున, న్యాయవిధుల చొప్పున వారు నడుచుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. తర్వాత పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదని ఉంది. పొరుగువాని ఆశింపకూడదని ఉంది. కడకు వాని పూచిక పుల్లను కూడా నీవు ఆశింపకూడదని వ్రాయబడ్డది. మరి ఈ మూడు మాసాలు ఇప్పటి వరకు మనం ఎలా జీవించాం? దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం జీవించామా? జీవించకపోతే దేవుడు మరలా ఒక సమయం నీకు ఇచ్చాడు. నీ జీవితాన్ని సరి చేసుకో. ప్రభువా, ఈ 3 మాసాలు నిజంగా మీరు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నేను నడవలేదయ్యా, నాకు మరలా ఒక అవకాశం ఇచ్చావు సరి చేసుకున్నటకు, నా జీవితాన్ని సరి చేసుకున్నటకు మరలా ఒక అవకాశం ఇచ్చావు. ఆ అవకాశం బట్టి నా జీవితాన్ని నేను సరి చేసుకుంటున్నాను. నన్ను క్షమించు ప్రభువా, నన్ను నీ రక్తంతో కడుగు, నన్ను పవిత్రులుగా చేయి, నీతిమంతులుగా చేయి అని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ప్రభువా, నన్ను క్షమించని. దేవుడిచ్చిన కొన్ని ఆజ్ఞలు లేవికాండం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడు, లేవికాండము 19వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీరు పరిశుద్ధులై ఉండవలెను. దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కాకుండా సినాయి అరణ్యములో దేవుడు మోషే సొంతంగా దేవుడు రాసిచ్చిన రాతి పలకల ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలవి. సొంతంగా దేవుడే వ్రాయించాడు. దేవుని చేతి ద్వారా రాయించి మోషేకి ఇచ్చాడు. తర్వాత కొన్ని ఆజ్ఞలు ఇక్కడ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను
పరిశుద్ధుడను. నేను పరిశుద్ధులను కనుక మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. దేని విషయంలో పరిశుద్ధులుగా ఉండాలి? విశ్రాంతి దినమును ఆచరించడంలో పరిశుద్ధంగా ఉండాలి. పొరుగువాని ప్రేమించడంలో పరిశుద్ధంగా ఉండాలి. నీ దేవుని సేవించడంలో నీ పరిశుద్ధంగా ఉండాలి. ఇంక కింది వచనంలో ఏమంటుంది? మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. కింది విషయంలో ఏమంటుంది? నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడనైనా యెహోవాను. ఇంకా కింది వచనం 4వ వచనంలో చూడండి. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైనా యెహోవాను. ఇంకా 9వ వచనం కింది భాగంలో చూస్తే ఏం రాయటది? 9వ వచనం చూడండి. మీరు మీ భూమి పంట కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగె ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటల్లో పరిగె ఏరుకొనకూడదు. ఇక్కడ కింది వచ్చిన 11వ వచనంలో చూడు. నేను మీ దేవుడన్న యెహోవాను. మీరు దొంగలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. 11వ వచనం చదవండి. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగలింపకూడదు, మీరు బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. 12వ వచనం కూడా. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు. కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. చెవిటి వానిని తిట్టకూడదు, గుట్టివాని ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. ఇంకా 15వ వచనంలో చూడు. అన్యాయ తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు. న్యాయం బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. ఇంకా 16వ వచనంలో నీ ప్రజలలో కొండెములాడువాడు ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరుని మీద ప్రాణహాని చేయకూడదు. నేను యెహోవాను. చూడు, ఇట్లా కొన్ని ఆజ్ఞలు దేవుడిస్తూ వచ్చాడు. 10 ఆజ్ఞలు కాకుండా దేవుడు ఇశ్రాయేలుకు కొన్ని ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు. చెవిటి వాడిని తిట్టకూడదంట, గుడ్డివానికి అడ్డంగా ఏదైనా దారికి అడ్డంగా వేయకూడదు అంటున్నాడు, బొంకకూడదు అంటున్నాడు, అబద్ధ సాక్ష్యం పలకూడదు అంటున్నాడు. ఇవన్నీ దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఎలిజబెత్ మరి జకరియాలు ఏం చేశారు? వాళ్ళు నడుచుకున్నారు. అదే మళ్ళీ ఒకసారి మరి చదువుకుందాం దాన్ని. లూకా సువార్త 6వ వచనం. వీరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైండిరి. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం వీరు నడుచుకున్నారు. మొదటిది మనం చూసాం, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం వీరు నడుచుకున్నారు. రెండవది ఏమైంది? నిరపరాధులుగా నడుచుకొనొచ్చు. చూద్దాం, నిరపరాధులుగా నడుచుకున్నారంటే ఆదికాండము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఇందుము. దేవుడిచ్చిన ఆజ్ఞ. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై చెప్తున్న మాట, నా సన్నిధిలో నువ్వెలా ఉండాలి? నిందారహితం అంటే ఏ పాపం లేనివాడుగా, ఏ దోషం లేనివాడుగా, నీలో ఎటువంటి మరక మచ్చ ఎటువంటి ఏది లేకుండా నువ్వెలా ఉండాలి? నా సన్నిధిలోన నిందారహితుడిగా ఉండుము. దేవుడిచ్చిన సకల ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు రెండోది మనం చూస్తున్నాం, వాళ్ళు నిందారహితులుగా ఉండాలని దేవుడు ఇచ్చాడు.
ఆ నిందారహితులుగా వారు కూడా నడుచుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ అదే అబ్రహాంతో చెప్తున్నాడు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఇందుము. ఈ 3 మాసాలు మనం దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాం ఒకసారి మన హృదయాలు పరీక్షించుకుందాం. నువ్వు అలా దేవుని సన్నిధిలో నిందారహితుడుగా లేకపోతే ప్రభువా నన్ను క్షమించు, నాకు మరోలా ఒక అవకాశం నాకు అనుగ్రహించావు, మరలా ఒక సమయాన్ని నాకు ఇచ్చావు, నేను నిందారహితంగా జీవిస్తాను, నేను గత కాలంలో జీవించలేకపోయాను, నన్ను క్షమించని దేవుని అడుగుదాం. రెండవ వచనం చూద్దాం. ఇంకోటి ఆదికాండము 1వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 1వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్టు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొనుచు నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను ఆచరించిన యెడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడై ఉండక మానవుడని నీ తండ్రి అయిన దావీదుకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీల మీద నీ సింహాసనము చిరకాల పర్యంతము స్థిరపరచుదును. దేవుడు సొలొమోనుకి ఇస్తున్న ఆజ్ఞ. నీ తండ్రి నేను చెప్పినట్టు నడుచుకున్నాడు, నీ తండ్రికి నేను వాగ్దానం చేశాను, నీ సింహాసనం మీద ఒకడు తప్పకుండా రాజరికం చేస్తాడని నీ తండ్రి అయిన దావీదుకి నేను ఆజ్ఞ ఇచ్చాను. అయితే నేను ఇప్పుడు నీకు ఆజ్ఞ ఇస్తున్నాను, నీ తండ్రి నడుచుకున్నట్టు నువ్వు నడుచుకుంటే. ఎవరు? సొలొమోను. నీ తండ్రి ఎలా నడుచుకున్నాడో, నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము ఎలా అయితే నడుచుకున్నాడో, నిందారహితులుగా నడుచుకున్నాడో, నీవు కూడా అలా నడుచుకుంటే నీ సింహాసనము, నీవు ఇప్పుడు రాజుగా ఉన్నావు కదా, ఈ సింహాసనము నిరంతరము ఇశ్రాయేలీల మీద ఒక నాయకుడు, ఒక రాజుగా ఉండటకు నేను స్థిరపరుస్తాను, నీ సంతానం నంది దేవుడు సొలొమోనుకు ఆజ్ఞయిస్తున్నాడు. దావీదు నడుచుకున్నాడు దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం. అదే మాట సొలొమోనుకు చెప్తున్నాడు, నువ్వు నడుచుకొని నీ తండ్రి అయిన దావీదు ఎలా నడుచుకున్నాడో నీవు కూడా అలా నడుచుకోమని చెప్తున్నాడు. దావీదు నడుచుకున్నాడు దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం, దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుస్తూ వచ్చాడు. అందుకే దేవుడు ఒక చక్కని పేరు పెట్టాడు దావీదుకు. ఏది ఆ పేరు? దేవుడిచ్చిన పేరు, చక్కటి పేరు ఇచ్చాడు దావీదుకు. గుర్తుందా? దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ అతడు నెరవేరుస్తాడు, సఫలం చేస్తాడు అంటున్నాడు. మోషేకు కూడా ఇచ్చాడు దేవుడు. ఏమని ఇచ్చాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలం మందు దేవుడితో మనం మాట్లాడుతున్న మాటలు అక్కడ వారు నడుచుకున్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. ఈ యుగాంతమందు మనం నడుచుకోవాలని మనకు ఆజ్ఞయిస్తున్నాడు. దేవుని సన్నిధిలో నిందారహితులుగా జీవించాలి. దావీదు నడిచిన మార్గంలో దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారము దావీదు నడుస్తూ వచ్చాడు. సొలొమోనుకు చెప్తున్నాడు, నీ తండ్రి అయిన దావీదు నడుచుకున్నట్టు నీవు నడుచుకుంటే నీ సింహాసనం ఎల్లప్పుడూ ఉంటుంది, దాన్ని నేను స్థిరపరుస్తాను అంటున్నాడు. 3వ చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇక్కడ ఉన్న యూదయ, గలిలయ, సమరయ దేశములు 3 దేశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 3 దేశాల్లో సంఘం ఏం చేస్తుంది? అభివృద్ధి పొందుతుంది, విస్తరిస్తుంది. దేని విషయంలోనంటే సమాధాన విషయంలోన.
సంఘము సమాధానం కలిగి విస్తరిస్తుంది. ప్రభు యందు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటుంది. తర్వాత పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉంటుంది. కలిగి నడుచుకొనుస్తూ విస్తరించుచుండేనని వ్రాయబడ్డది. మనం చూస్తాం. మన దగ్గరకు మనం వద్దాం. ఈ 3 మాసాలు ఇప్పటి వరకు మనం సమాధానంగా ఉన్నామా? ఒకసారిని మన ఆత్మను, మన మనసాక్షిని ఒకసారి మన మీద దోషారోపణ చేస్తున్నప్పుడు మత్తయి వార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, నువ్వు బలి అర్పణ అర్పించినప్పుడు నీకు విరోధముగా ఏదైనా కలదని నీకు అక్కడ భావించినప్పుడు నీ అర్పణ విడిచిపెట్టి మొదట నీ సహోదరునితో నువ్వేం చేయాలి? సమాధానపడుము. వేరొకరికి కాదు. సపోజ్ నేనున్నా, నాకు విరోధమైనది ఇక్కడ చేరిన వారిలోన నాకు సమాధానం లేదని నాకు తెలిసినప్పుడు నేనేం చేయాలి? మొదట బలి అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి ఆ సహోదరునితో నేనేం చేయాలి? సమాధాన పడాలి. అప్పుడు నాకు ఆయనకు ఏమైతే సమాధానం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వారిలో, దేవుని సన్నిధిలో కూర్చున్న వారిలో నీకు విరోధముగా నీ మనసాక్షి అడుగు. నీకు విరోధముగా ఎవరి మీదైనా దోషారోపణ చేస్తుంటే, నీకు కలదని భావించినట్లయితే, నీకు సమాధానం లేదని నీ ఆత్మ నీకు బోధిస్తుంటే నీ అర్పణ విడిచిపెట్టి నువ్వు మొదట వెళ్ళి నువ్వేం చేయాలి? సమాధానపడాలి. సంఘం అలా విస్తరిస్తూ వచ్చింది ఈ 3 దేశాల్లోన. ఇప్పుడైతే అప్పుడున్న కాలంలో వారు విస్తరిస్తూ వచ్చారు, దేవుని యందు నడుస్తూ వచ్చారు, సమాధానం కలిగి జీవిస్తూ వచ్చారు, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుస్తూ వచ్చారు. మరి యుగాంతమందు మనం ఎలా ఉన్నాం? దేవుడు నీకేస్తున్న ప్రశ్న, సమాధానంగా ఉన్నావా? నీ పొరుగు వారితో, నీ ఇంట్లో సమాధానంగా ఉంటున్నావా? నీ ఇరుపొరుగు వారితో సమాధానంగా ఉంటున్నావా? నువ్వు చేసే పనిలోనూ సమాధానంగా ఉంటున్నావా? ఏదైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరితోనైనా సరే, నీ తల్లిదండ్రులతోనైనా, నీ భార్యతోనైనా, నీ భర్తతోనైనా, నీ పిల్లలతోనైనా, నీ ఇరుపొరుగు వారితోనైనా నీ సమాధానంగా ఉంటున్నావా? దేవుడు మనకేస్తున్న ప్రశ్న. దాన్ని సమాధానంగా లేకపోతే నీ బలి అర్పణ ఇప్పుడే విడిచిపెట్టు. దాన్ని మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 23వ అధ్యాయము మొదటి వచనం చదవండి గట్టిగా. పౌలు మహాసభ వారిని తీర్చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గల వాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. ఇక్కడ పౌలు చెప్తున్న మాట అంటే, ఒక సభ ఎదుట నిలబడ్డాడు పౌలు. సభ ఎదుట నిలబడినప్పుడు ఆ సభ వారి ఎదుట తన మనసాక్షి ఎలా ఉందో ఆ ప్రజలతో పౌలు చెప్తున్న మాట ఏమంటున్నాడు? నేటి వరకు అంటే ఈ దినం వరకు కేవలం నేను మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నేను నడుచుకుంటుని అంటున్నాడు. అదే ప్రశ్న దేవుడు నీకు వేస్తున్నాడు, నాకు వేస్తున్నాడు, మనకందరికి వేస్తున్నాడు. నీ మనస్సాక్షి ఎలా ఉంది? మంచి మనస్సాక్షి కలగవాడై ప్రజలందరి ఎదుట నీవు నడుచుకుంటున్నావా? నేను నడుచుకుంటున్నానా? దేవుడు మనకి వేస్తున్న ఈ ప్రశ్నలో జవాబు మనమే చెప్పాలి. దేవుడు ఇక్కడ పౌలు అంటున్నాడు, నేటి వరకు అంటే ఈ దినం వరకు నేను మంచి మనస్సాక్షి కలగవాడనై దేవుని ఎదుట నేను నడుచుకుంటుని. ఇంకొక చోట మనం అదే వ్రాయబడ్డ చూడు, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 24:16 వచనం అన్నా చదువు. ఈ విధమున నేనును దేవుని ఎడలను
మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. పౌలు చెప్తున్న మాట ఏమంటున్నాడు? నేను ఈ విధముగా అంటే ఇలాగు నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ అంటే ఒక దినం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. ఆయన అంటున్న మాట ఏంటంటే ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండేటట్లు నేనేం చేస్తున్నాను? అభ్యాసం అంటే ఏంటి? దాన్ని తెలుసుకొనుట అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకొని దాని ప్రకారం నడుచుట. కనుక ఈ మధ్యాహ్న కాలం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పౌలు అంటున్నాడు, మనుషులు ఎదుట దేవుని ఎదుట నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంటున్నట్లు నేను నా అభ్యాసం చేసుకుంటున్నాను, ఇలాగుంటున్నాను అంది దేవుడు. దేవుని ఎదుట ఆ మనుషుల ఎదుట పౌలు మాట్లాడుతున్న మాటలు ఇది. నేను ఇలా ఉన్నాను, ఇలా నడుచుకుంటున్నాను, నేను అభ్యాసం చేసుకొనిచున్నాను, కేవలం నేటి వరకు మంచి మనసాక్షి గలవాడనై నేను నడుచుకొనిచున్నాను అంటున్నాడు పౌలు. కనుక మధ్యాహ్న కాలమందు దేవుడు మనతో చెప్తున్న ఈ మాటలను వారు నడుచుకున్నారు. ఎవరు? జకర్యా ఎలిజబెతులు సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు నీతిమంతులయ్యుండిరి. కొన్ని వచనాలు మనం చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 14-15 కలిసి ఉన్నాయి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్యను నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులను నైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. పౌలు జరుపుతున్నాడు ఫిలిప్పీ సంఘానికి. ఏమంటున్నాడు? నిష్కలంకులుగా ఉండండి. వక్రజనం మధ్య ఈ జనాల మధ్య, ఇక్కడున్న ఈ లోకంలో ఉండే జనాల మధ్య మీరు ఎలా ఉండాలి అది క్లియర్గా రాస్తున్నాడు. ఏమంటున్నాడు? నిరపరాధులుగా ఉండండి, నిష్కలంకులుగా ఉండండి, అనింద్యులుగా ఉండండి, ఏ లోపం లేని వారుగా ఉండండి. తర్వాత ఏమంటుంది? దేవుని కుమారులుగా మనం జీవించాలి. నిర్దోషులుగా ఉండాలి, అనిందులుగా ఉండాలి. ఈ వక్రజన మధ్య దేవుని పిల్లలుగా మనం జీవించాలి. కనుక దేవుడు మనకు వేస్తున్న ఈ ప్రశ్నలోన మనం ఎలా ఉన్నాం? దేవుని పిల్లలుగా మనం నడుచుకుంటున్నామా? అనిందులుగా ఉంటున్నామా? ఏ నింద లేని వారుగా జీవిస్తున్నామా? నిరపరాధులుగా ఉంటున్నామా? ఒకసారి మన హృదయాలు పరీక్షించుకుందాం. నువ్వు అలా లేకపోతే దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రభువా, నన్ను క్షమించయ్యా, నేను జీవించలేకపోయినా గత వారంలో ఈ 3 మాసాలు నేను జీవించలేకపోయాను, నన్ను క్షమించు, నా జీవితాన్ని నేను సరి చేసుకుంటున్నాను అని దేవుని అడుగుదాం. దేవుడు అటువంటి కృప మనకందరికి ఇస్తాడు. దేవుడు తన దగ్గరికి వచ్చి వారిని ఎప్పుడు త్రోసివేసేవాడు దేవుడు కాడు. నిన్ను ప్రేమించే దేవుడు, కానీ నీ పాపాన్ని ప్రేమించడు. నీవు పాపాన్ని విడిచిపెట్టినప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. కనుక మన హృదయాలు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో నిందారహితులుగా జీవిద్దాం. అబ్రాహాముతో చెప్పి దేవుడు సెలవిచ్చాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? నిందారహితులుగా ఉండాలి. దావీదుతో దేవుడు సెలవిచ్చాడు, నీ తండ్రి అయిన దావీదు నడుచుకున్నట్టుగా నీవు నడుచుకోమంటున్నాడు సొలొమోనుతో. సంఘంతో చెప్తున్నాడు దేవుడు, ఈ దేశాలలో దేవుని సంఘం అభివృద్ధి పొందుతూ వచ్చింది. ఇప్పుడున్న ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలి? ఆ సంఘం అభివృద్ధి వచ్చింది, సంఘంలో సమాధానంతో దేవుని యందు ఆదరణ కలిగి వచ్చింది, విస్తరిస్తూ వచ్చింది. కనుక మనం విస్తరిస్తున్నామా? సమాధానం కలిగి ఉంటున్నామా? ఒకసారి మన హృదయాలు పరీక్షించుకుందాం. ఇక్కడ ఫిలిప్పీకి రాస్తున్నాడు పౌలు, నిరపరాధులుగా ఉండమంటున్నాడు, నిష్కలంకులుగా ఉండంటున్నాడు,
అనిందులుగా ఉండి దేవుని కుమారులుగా ఉండమంటున్నాడు. కనుక మన హృదయాలు పరీక్షించుకొని దేవుని కుమారులుగా లోకంలో జీవిద్దాం. ఇంకొక వచనం చూసుకుందాం. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తెసలోనిక పత్రిక 2వ అధ్యాయము, మొదటి తెసలోనిక పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మేము విశ్వాసులమై మీదట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుదమో దానికి మీరు సాక్షులు అంటున్నాడు. ఇక్కడ కొందరిని తన ముందు పెట్టుకొని సంఘంతో మాట్లాడుతున్నాడు. తెసలోనిక సంఘానికి ఏమంటున్నాడు? మేము విశ్వాసులమైనప్పుడు మేము మీదట ఎట్లా నడుచుకున్నామో అక్కడ ఏమంటున్నాడు? ఎంత భక్తిగా జీవించామో. తర్వాత అంటున్నాడు నీతిగా బ్రతికామంటున్నాడు, అనింద్యంగా బ్రతికామంటున్నాడు. ఎలా ప్రవర్తిస్తామో దానికి మీరే సాక్షులు అంటున్నాడు. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, నేను గురించి వేరొకరు సాక్ష్యం చెప్పినప్పుడు నీ సాక్ష్యం ఎలా ఉంది? నిజంగా వీరు దేవుని బిడ్డలే అని నేను గురించి సాక్ష్యం చెప్పగలరా? నన్ను గురించి సాక్ష్యం చెప్పగలరా? దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం? దేవుని సన్నిధిలో అబ్రహాము దేవుడితో సెవిలిచ్చిన మాట, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? నిందారహితుడుగా నడుచుకోమంటున్నాడు. ఇక్కడ సంఘానికి రాస్తున్నాడు, ఫిలిప్పి సంఘానికి, తెసలోనిక సంఘానికి రాస్తున్నాడు పౌలు. మేము ఎలా ఉన్నామో అది మీకు తెలుసు. ఎక్కడ ఎట్లా ఉంటున్నాము? ఎదుట మేము విశ్వాసమైనప్పుడు ఎంత భక్తిగా జీవించామో, ఎంత అనింద్యంగా ఉండామో, నీతిగా బ్రతికామో దానికి మీరేమంటున్నారు? ఆయన మీరే సాక్షులు. నిజంగా మీరు అలా ఉన్నారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇక్కడ కూర్చున్న వారిలో మనందరి గురించి, మన రెడ్డివారు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, మన సంఘస్థులు కానీ, మన ఊరు వారు కానీ మనల గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? నిజంగా వీరు దేవుని పిల్లలేనా? నిజంగా వారు దేవుని పిల్లలని సాక్ష్యం ఇవ్వగలరా? అలా లేకపోతే మనం సరి చేసుకుందాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ఇంకొక వచనం చూస్తాం. 5వ అధ్యాయము, అదే తెసలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగ చేయును. ఇక్కడ అంటున్నాడు మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరము, ఈ మూడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దేవుని రాకడలోన మీ ఆత్మ, జీవము, శరీరము ఈ మూడు నిందారహితముగా ఉండాలి అని పౌలు ఈ తెసలోనిక పత్రికలో సంఘానికి మాట్లాడుతూ వస్తున్నాడు. మీ ఆత్మ, జీవము, శరీరం ఈ మూడు ఎలా ఉండాలి? నిందారహితముగా ఉండాలి, ఏ లోపం లేనిగా ఉండాలి. నేను గురించి ఇతరులు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి, ఇతరులతో మనం సమాధానం కలిగి ఉండాలి, ఇంటి వారితో సమాధానం కలిగి ఉండాలి, పొరుగు వారితో సమాధానం కలిగి ఉండాలి, పిల్లలతో సమాధానం కలిగి ఉండాలి, భర్తతో సమాధానం కలిగి ఉండాలి, భార్యతో సమాధానం కలిగి ఉండాలి. కొన్ని సందర్భాలలో మనం సమాధానం లేని పరిస్థితిలో ఉంటాం. కానీ అప్పుడు ఏమంటుంది? సఖ్యమైతే, నీకు సాధ్యమైతే అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండుము. నీకు సాధ్యం కాకపోతే విడిచిపెట్టు. సాధ్యమైనంత వరకు అందరితో మనం ఏముండాలి? సమాధానం కలిగి ఉండాలి. అటు తర్వాత మనం ఏముండాలి? పరిశుద్ధమై ఉండాలి. పరిశుద్ధులే దేవుని రాజ్యములో ఉండేవారు. కొండ మీద ప్రసంగంలో దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కనుక మీ ఆత్మ, నీ జీవము, మీ శరీరం, మన ఆత్మ, జీవము, శరీరం ఈ మూడు నిందారహితముగా, అనింద్యముగా, ఏ పాపము లేనిదిగా, ఏ లోపము లేనిదిగా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మన ఆత్మ, జీవము, శరీరము ఈ మూడు
పవిత్రంగా ఉండాలని పౌలు సెలవిస్తుంటున్నాడు. చివరగా ఒక మాట చూసుకొని ముగిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సీమోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇక్కడ ఎలిజబెత్ ఎలియాలు జకర్యాలు దేవుని కొరకు నీతిమంతులై వ్రాయబడ్డారు. ఇక్కడ సిమియోను అని ఒక భక్తిపరుడు ఉంటున్నాడు. ఈయన ఏమంటున్నాడు? ఈయన దేవుని యందు భయభక్తులు కలవాడు, నీతిమంతుడు. అక్కడ 3 వచనాలు మనం చూసాం. దేవుని యొక్క సకల ఆజ్ఞల ప్రకారం ఉన్నారు, నిరపరాధులుగా ఉన్నారు. 3వది నీతిమంతులుగా జీవించారు. ఇక్కడ ఒక భక్తుని చూస్తున్నాం, సిమియోను అనే భక్తుని. ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవించాడు. కనుక మనము నీతిమంతులుగా ఉంటున్నామా? ఈ తరం వారిలో దేవుడు నోహుతో సెలవిచ్చిన మాట చూడు. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట సూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఆ తరం వారిలో ఇంకో వచనంలో చూస్తే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము చూడు. నోహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరం వారిలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో నడిచినవాడు. ఆ తరం వారిలో నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు, దేవునితో కూడా నడిచాడు. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ యుగాంతంలో మనం ఎలా జీవిస్తున్నాం? దేవుని కొరకు నమ్మకంగా దేవునితో నడుస్తున్నామా? నిందారహితులుగా జీవిస్తున్నామా? యథార్థవంతులుగా జీవిస్తున్నామా? ఒకసారి మనం పరీక్షించుకొని యథార్థవంతులుగా మనం జీవించాలి అని దేవుని కోరుకుందాం. ప్రభువా, నేను గత వారంలో ఈ 3 మాసాలయ్యా నేను నీకు ఇష్టంగా జీవించలేకపోయాను, నువ్వు చెప్పినట్టు నేను నడవలేకపోయాను. కనుక నన్ను క్షమించు, నన్ను యోగ్యునిగా చేయి, నీ బలలో యోగ్యంగా చేయవేటకు నన్ను పవిత్రపరచు, నన్ను శుద్ధినిగా చేయని దేవుని అడుగుదాం. అటువంటి కృపను దేవుడు మనకందరికీ దయచేయునుగాక.